ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. అస్మద్గురుభ్యో నమః. భవమంత్ర ఛానల్లో ఈ రోజున మన సాధనా కుటుంబంలో వారందరికీ కూడా శుభాభినందనలు. మా గురువుగారు అలాగే శ్రోతల యొక్క అభిమానం చేత ఈ రోజున మన ఛానల్ 1000 మంది సబ్స్క్రైబర్స్ పైన అయ్యారు. అలాగే నేను మీ అందరితో కూడా మాట్లాడి చాలా కాలం అయింది కాబట్టి ఒకసారి ఎవరికి ఏ అనుమానాలు వచ్చి నన్ను ప్రశ్నించారో నాకు తెలిసినంత వరకు, నాకు మా గురువు గారు అనుగ్రహించినంత వరకు నేను వారందరికీ కూడా సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఒకరు హనుమత్ సాధన చేసిన వారు ఫోన్ చేశారు. వారు సాధన చేస్తే చిన్న విఘ్నం కలిగింది, మరలా తిరిగి సాధన ప్రారంభించారు. వారు మొదటిసారి సాధన చేసినప్పుడు చాలా అద్భుతమైన ఫలితములు కలిగినవి. రెండోసారి గురువుగారు అంతలాగా నాకు అనిపించటం లేదు అన్నారు. ఎప్పుడైనా మొదటిసారి సాధన చేసినప్పుడు మనం తిదివార నక్షత్రాలు మంచి రోజులు చూసుకుంటాం. ఎప్పుడు ఏ రోజు ఏ సమయంలో సాధన చేస్తున్నామో గుర్తు పెట్టుకుని మరలా అవకాశం ఉన్నంత వరకు కూడా అదే రోజున సాధన చేస్తే ఆ దేవత తొందరగా కలిసి వస్తుంది. కొన్ని గ్రహపరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించిన రోజుల్లో కనుక ఈ దేవతారాధనని మనం చేస్తే ఆ దేవత ఆ గ్రహం యొక్క ప్రతికూలత తగ్గి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ప్రతి మనిషికి కూడా కొన్ని వారాలు పడని ఉంటాయి. అలాంటి వారాలు మీ ఇంటి దగ్గరలో ఉండేటువంటి ఎవరైనా పురోహితులను అడిగితే ఘాతవారంగా చెప్తారు. అటువంటి వారాలను వర్జించి చేసుకున్నా కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. కొంతమంది నన్ను యక్షిణీ సాధనలు పెట్టమని చెప్పి అడిగారు. నేను యక్షిణీ సాధనలు పెట్టలేను, ఎందుకంటే నాకు ఆ విద్య గురించి పెద్దగా పరిజ్ఞానం లేదు కాబట్టి నేను పెట్టలేను, నాకు తెలియదు. అలాగే శాబర మంత్రములు కూడా పెడుతున్నాను. శాబర మంత్రములు కూడా మా గురువు అనుగ్రహం చేత నాకు ఎంతవరకు వచ్చాయో ఆ విద్యలు మాత్రమే పెడుతున్నాను. మీరు కొత్త విద్యలు అడిగినా కూడా నాకు లభ్యమైతే మా గురువు గారి యొక్క అనుగ్రహం చేత ఏమాత్రం లభ్యమైనా అవన్నీ కూడా పెడతాను. కాబట్టి నేను ఏదైనా ఒక మాట అన్నా కూడా అన్యదా ఎవరు అనుకోవద్దు. మనమందరము కూడా ఒక సాధనా కుటుంబంలో వారిగానే భావించుకుని ముందరికి వెళ్దాం. అలాగే ఇంకొకరు నన్ను ఒక సాధన గురించి అడిగారు. వారికి ఆ సాధనని ఇచ్చాను. ఆ దేవత అనుగ్రహం వారికి కలిగింది. వారు నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. నేను చాలా ఆనందించాను. ఎందుకయ్యా అంటే వారు కోరినటువంటి దేవతని వారు ఉపాసించడం చేత వారికి అది కలిగింది. అలాగే నా వీడియోలలో చాలా వాటిల్లో నేను చెప్తున్నాను, ఫలానా రోజున అమావాస్య సోమవారం రోజున శివపంచాక్షరి విలోమ పంచాక్షరి సాధన చేయండి అని. అది అమావాస్య సోమవారం రోజునే కాదు, ఏ సోమవారం రోజునైనా చేసుకోవచ్చు. ఏ మనిషికైనా గ్రహపరమైన ఇబ్బందులు, బాధలు, కష్టాలు కలిగినప్పుడు మీకు అందులో ఉండేటువంటి సాధనలను ఏదో ఒక దానిని తీసుకుని ఒక గురువు గారినో మీ తల్లిదండ్రుల్లో ఎవరి దగ్గర అనుజ్ఞ తీసుకుని ఆ సాధన చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఒకరికి ఇలాగే చాలా సాధనలు చేశారు, కానీ వారు గణపతి యొక్క సాధన చేయలేదు. నాకు ఫోన్ చేసి వారు మాట్లాడినప్పుడు వారికి ఏం చెప్పానంటే, అయ్యా నా వీడియోలో గం నమః అనేటువంటి ఏకాక్షరి సాధన ఉంది, మీరు అది చెయ్యండి. చేస్తే మిగిలిన మీ సాధనా మార్గంలో మీరు ముందరికి వెళ్తారు. గణపతి యొక్క సాధన చాలా ఆవశ్యకతము ఏ మనిషి చేసినా కూడా. కాబట్టి విఘ్నములు కలగకుండా మనం చేసేటువంటి సాధనలు ఉత్తమోత్తమ ఫలితములు కలగాలి అంటే గణపతి యొక్క సాధన చేయాలి. వారికి చెప్పాను. వారు సాధన చేసి తక్కువ సమయంలోనే ఆ గణేశుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం వారికి కలిగి అది సాధనలో ప్రతిబింబించింది. వారు చాలా ఆనందిస్తూ ఈ విషయాన్ని నాకు ఫోన్ చేసి చాలాసార్లు మాట్లాడారు. అలాగే కొంతమంది మాతంగి సాధనలు చేసిన వారు, అలాగే కొంతమంది కొన్ని వివిధ సాధనలు చేసి ఫలితములు పొందిన వారు అడుగుతున్నారు. ఒకరు నన్ను అడిగారు, మీరు భం భైరవాయ నమః పెట్టారు, అది నామమంత్రం కదా అని. భం భైరవాయ నమః అనేది నామమంత్రం కాదు, భైరవ అష్టాక్షరీ మంత్రము. అది అష్టాక్షరీ మంత్రమే. ఏ మంత్రానికైనా బీజ సంపుటీకరణతో కనుక వస్తే అది అష్టాక్షరీ మంత్రమే. అది దాని గురించి మీరు నామమంత్రంగా భావించి జపం చేయక్కర్లేదు. అది మహామంత్రంగానే భావించి జపం చేయండి, శుభ ఫలితాలు కలుగుతాయి. ఇలాగా చాలామంది చాలా విషయాలు అడిగారు. కానీ నేను ఇవన్నీ కూడా మనకి చెప్పుకుంటూ పోతే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు వీడియో అవుతుంది. అందరికీ కూడా అంత సమయం ఉండకపోవచ్చు.
ఎవరైనా ఇలాంటి వీడియోలు వింటున్నప్పుడు వారికి కొంత మనసులో ఇబ్బంది కలుగుతూ ఉండొచ్చు. ఈయనేదో స్వకర్షగా ప్రతి విషయాన్ని చెప్పుకుంటున్నారేమో అని. అందుచేతన నేను ఈ విషయాలన్నీ ఇంకా ఎక్కువగా పంచుకోను. కాకపోతే మన కుటుంబంలో సాధనలో ఉండేటువంటి సభ్యులమందరము కూడా ఒక మైలురాయి దగ్గరికి చేరుకున్నాం. అందరము కూడా కొంత సాధనలు చేసి ఫలితమును పొందిన వారు 90 రోజులు అయి ఉంటుంది నా ఛానల్ పెట్టి 100 రోజులు. అందులో ఫలితములు పొందిన వారు నాకు ఫోన్ చేసి చెప్తుంటే నేను సదా మా గురుపాదులకి రుణపడి ఉన్నానని చెప్పి వారి పాదాలను నమస్కరించుకుంటూ నేను చాలా ఆనందాన్ని పొందుతున్నాను. ఈ ఛానల్లో చేసేటువంటి సాధనలు చేసేటువంటి మీ గురువుల యొక్క అనుగ్రహం చేత చేసేటువంటి వారు, అలాగే తల్లిదండ్రుల అనుజ్ఞ చేసుకునేవారు ప్రతి ఒక్కరూ కూడా మా గురుపాదుల యొక్క అనుగ్రహం చేత అందరూ కూడా సిద్ధి శుద్ధి కలగాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను. శుభం.